మేడారం చిన్న జాతర ముగింపు దశకు చేరుకుంది. నేటితో జాతర ముగుస్తుంది. వనదేవతల గద్దెల చెంత భక్తుల రద్దీ కొనసాగుతుంది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారం చిన్న జాతర వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా దర్శనాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు వనదేవతల దర్శనాలకు రావడంతో గద్దెల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఒడిబియ్యం, పసుపు కుంకుమ, చీరా సారెలు, నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులను చల్లంగా చూడమంటూ దండాలు పెట్టుకుని వేడుకుంటున్నారు. మేడారం జాతరలో జంపన్నవాగుకు ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి వాగులో నీళ్లు లేక ఎడారిని తలపిస్తోంది. వాగులో నీళ్లు లేకపోవడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి జల్లుల వద్ద స్నానాలాచరించి దర్శనాలకు వెళుతున్నారు. అన్ని విధాలుగా మంచిగా చూస్తుంది. కోరుకున్నట్టుగా అన్ని వారాలు ఇచ్చినట్టు అందరికి మంచి జరుగుతుంది. పిల్లలే కానీ ఏదైనా కానడానికి అన్ని మంచి జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంది. జనాలు కూడా బాగా వచ్చారు. రద్దీ కోరిన కోరికలన్నీ తీర్చుతుంది. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మాకు అమ్మవారిని మొక్కడం వల్ల మా పిల్లలకు గాని మాకు గాని చాలా మంచి జరిగింది. ఈసారి మాత్రం జంపన వాళ్ళ కాలు కడుక్కుందామన్న వాటర్ అయితే లేవు. చాలా ఇబ్బంది పడ్డాము. కార్యక్రమాలు అయితే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బ్రహ్మాండంగా డెవలపింగ్ అవుతా ఉన్నది. ఇంకా కొంచెం భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. మా అన్న వాళ్ళకు కొడుకుడితే మొక్కుండే వచ్చేసినాం. మేము ఇక్కడికి మొక్కొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కోరిక తీరితే మళ్ళీ వస్తామని మొక్కేసి. మినీ జాతర ఫస్ట్ టైం ఇదే మేము. కానీ జంపన్న వాగులో ఇక్కడ వాటర్ లేకపోవడం చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎవరి కింద చేస్తే ఇంట్లో స్నానం చేసినట్టే ఉంది. మేడారం జాతర నెక్స్ట్ అయినా సుతా వాటర్ వచ్చి జంపన్న వాగులో నీళ్లు ఉంటేనే అమ్మక్క తల్లికి మాకు భక్తులకు చాలా కోరికలు తీరుతాయని మాకు నమ్మకం. చిన్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ములుగు కలెక్టర్ దివాకర తెలిపారు. వచ్చే ఏడాది జరిగే మహాజాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇదే తరహాలో ఏర్పాట్లు చేస్తామన్నారు. మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది జాతరకొచ్చే భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. భక్తుల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకి బాలామృతం, కోడిగుడ్లు, బాదం పాలు అందిస్తున్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ నుండి గౌరవ కలెక్టర్ గారు, పీఓ మేడం గారి ఆధ్వర్యంలో మా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పిల్లలకు, గర్భిణీ బాలింతలకు బాలామృతం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, మురుకులు, అలాగే బాదం పాలు అందజేయడం జరుగుతుంది. జాతరకు వచ్చిన భక్తులకు, చిన్నపిల్లలకు, గర్భిణీ బాలింతలకు అందజేయడం జరుగుతుంది. 4 అవర్స్ రౌండ్ ద క్లాక్ చేస్తున్నాము. 12 అవర్స్ ఒక పిహెచ్సి, ఇంకా 12 అవర్స్ ఇంకొక పిహెచ్సి కండక్ట్ చేస్తున్నామండి. సాషా నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు ఆల్ క్యాడర్స్ లో అందరు స్టాఫ్ అవైలబుల్ ఉన్నాము. మేము సాధ్యమైనంత వరకు అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నామండి. ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీగా డెలివరీ కోసం వచ్చినా కూడా మేము డెలివరీ కండక్ట్ చేసే విధంగా లేబర్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం. ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ చెస్ట్ పెయిన్ అలాంటివి వచ్చినా కూడా ఈసీజీ తీసుకోవడానికి కానీ డిఫిబ్రిలేటర్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. 4 రోజుల పాటు ఘనంగా జరిగిన చిన్న జాతర నేటితో ముగియనుంది.